చాలా మంచి మంజు చాలా మంచిదిరా. అరే ఏంట్రా ఇది? ఇది మన రూమేనా? ఎంత నీట్గా ఉంది. ఖచ్చితంగా ఇది మీ పని ఉండదు. బాలా, ఇది నీ పనే కదూ? అద్దరు కొట్టేస్తావు. ఓ సారీ, వీడు నా ఫ్రెండ్ దినేష్. దినేష్, బాలా. హలో సార్. దినేష్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, మా కంపెనీ మేనేజర్ కూడా. బాలా, నువ్వు చాలా లక్కీ బాలా. మా కంపెనీలో నీ చదువుకు తగిన ఓ ఉద్యోగం వేకెంట్గా ఉంది. దినేష్ తలుచుకున్నాడంటే ఆ ఉద్యోగం నీకే. థ్యాంక్ యూ సార్. రేపు నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 10 రోజులు పడుతుంది. బాలా, నీ ఉద్యోగం విషయం ఇకపై దినేష్ చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడక్కర్లేదు. రేపటి నుంచి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓకే సార్. తప్పును పడగొట్టేశాడు రా. నవ్వితే మీరు చాలా బాగున్నారు. తరచు నవ్వచ్చు కదా, తప్పే లేదు. నాకేం చెవుడు సార్. బాలాకి ఉద్యోగం వస్తుంది కదా సార్? అవును. ఏ పాపం పెళ్లిగాని అతని చెల్లెళ్ళ గురించి తలుచుకుంటే బాలానికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత రండి సార్. ఏంటి శుభలేఖలు రెడీ అయిపోయినట్టున్నాయి? మొదటి శుభలేఖ మీకే, అది తన చేతనే ఇవ్వాలట. చాలా సంతోషం. రండి, లోపలికి రండి. రండి, రామ్మా. ఏమిటి ఇల్లంతా ఇంత నీట్గా ఉంది? అంతా మన బాల పనే. సార్, 24వ తేదీ సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను. కనీసం 2 రోజుల ముందైనా రావచ్చుగా. సారీ సార్, నాకు ఆ రోజే వీలవుతుంది. రే, సార్ పక్కనే ఉండి పెళ్లి పనులన్నీ చూసుకోండి. మీరేం దిగులు పడకండి సార్, మేము ఉన్నాం కదా. పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. ఓహో, బాయ్. బాయ్ సార్. బాబు, శుభలేఖలు ఇచ్చొద్దాం, వస్తారా? మీరు భలేవారు సార్. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఒక అతను గమనిస్తూ ఉండాలి. అది అది అదే సార్, నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ మీ ఎదురు రెడీ కావాలి. బాలా పని పడకుండా ఖాళీగా ఉన్నాడు కదా, అతను తీసుకెళ్ళండి. బాలా, వెళదామా? వెళ్ళండి బాలా సార్, వెళ్ళండి. పోరా రై, పోరా. వీటి రూమ్ లో ఉంటేనే కదా సమస్య. ఇప్పుడు సూపర్. ముందు ఇంటికి పోతున్నాడు రా. రేయ్, రారా. బాలా రమ్మన్నానా? రేయ్ రారా. ఎలా ఉంది? రేయ్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలరా. కాదు, పుల్లుతో తీయాలి. పోదా. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. ఏమీ లేదు, ఉదయాన్నే ఒక కల వచ్చింది. మన మంజుని అబ్బాయి తరఫు వాళ్ళు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు. అదిగో వచ్చేసినట్టున్నారు. ఊరుకోండి. ఓ, మీరా? రండి సుందరం గారు, రండి. మా అమ్మాయి పెళ్లి కాఫీ తీసుకో. కూర్చోండి. పెళ్లి దగ్గర పడింది అనమాట. కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. కాఫీ తీసుకోండి. తీసుకోండి. మంజు, నీ నాటికి రాను, దేనికి రాను. నువ్వు అవుట్. పో, నువ్వే పో. ఫ్రాడ్. అంకుల్, మీరే చెప్పండి, మంజు అవుట్ కదా? సార్, ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. ఎంత చదువుకున్నావు బాలా? ఎంఏ వరకు చదువుకున్నాను సార్, కానీ ఏ పనైనా పర్వాలేదు. ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము బయలుదేరుతాం. వస్తాను సార్. మంచిది. వస్తానండి. వెళ్ళండి. బాయ్. రేపు
రేపా పెళ్లి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? నాన్నకు అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా. తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు. ఉమ్, ఉమ్. అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. థ్యాంక్స్ అమ్మా. అన్న చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు? లైట్ వేరా. పడిపోతా. లాగరా తోపడే, లాగా. ఏమైంది సార్? ఎంత పొగరా నీకు? మా ఇద్దరిని మీరి ఏం నిర్ణయం తీసుకోవడదని డీసెంట్ గా చెప్పాక ఏం పీకుతున్నా వెళ్ళారు అక్కడికి? లోపల ఏం జరిగింది? జరిగినట్టు చెప్పు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు సార్. నువ్వు ఈ ఊరికి నేను అందుకోసం రాలేదు సార్. రే, వీడు ఎలా అడిగితే చెప్పడరా, లాగా కౌగిలించుకుంటావా? కౌగిలించుకుంటావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు? సార్ మీరే కదా సార్ వెళ్ళమన్నారు. వెళ్ళమన్నావు, సరే రమ్మన్నాను, వచ్చావా? సార్ ఇప్పుడే మాట్లాడకండి సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. అంటే నేను మందు కొట్టున్నాను, వాడు మొత్తంలో ఉన్నాడా? ఇప్పుడు చూడు నేను నీ మీద ఎలా వాన్ చేసుకుంటాను. నా యాంకమా, మేము మందు కొనడానికి కారణం నువ్వేరా? నిజంగానే నా కుట్లో బాగలేదు సార్, రేపు ఉదయనే మాట్లాడుకుందాం సార్. ప్లీజ్ సార్. నాకు సరిగా లేదురా. అయినా ఇప్పుడే మాట్లాడదాను. ఎట్లాగా నాకంతా తెలుసు బాల. నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది. వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నా వల్ల కాదు. సుందరవన్నకి, అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను. వద్దు మురళి, నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు, ఓర్చుకోవాలా? ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నా కోసం ప్రాణాలిచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరిని నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టు నన్ను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంత అసహ్యంగా ప్రవర్తించినా కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ అంటున్నావే? వాళ్ళిద్దరికీ నా మీద ఉన్నది ద్వేషం కాదు, అసూయ. నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం. అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ. సుందరం అన్నయ్య, శుభ, అశోక్ గారు, నువ్వు, వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా? అయితే మాత్రం సహనానికి ఓ హద్దుంది బాలా. తెలుసు, నాకు ఓ హద్దుంది. దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి. ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి తెలిసిందనుకో, కానీ నేను లవ్ చేస్తుంది. లేదా నువ్వే మంజు లవ్ చేయి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి బాలా. దానికి ఇదే సరైన దారి. ఏమిటా నవ్వు? ప్రేమ అనేది కంటికి కనిపించకుండా ప్రాణులను బ్రతికించే గాలి లాంటిది. అది లేకుండా బతకలేమని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చినా నేను అంగీకరించలేను. అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు?
పుట్టకూడదు. పుడుతుంది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను. కింద పడకుండా క్యాచ్ చేయాలి, ఓకే? త్రో బాల్ లాగా త్రో బలూన్. ఇలా. మంజు, ఏమైందో తెలీదు. నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను. నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని చిన్ని ఆశల్ని కొంచెం విను. ప్రియా, ఊర్ని నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో ఇచ్చి ఇచ్చి అని ముద్దులతో